మనకి చిన్ని చిన్ని సంతోషాలనిచ్చే అతి తక్కువ వాటిల్లో నాకెంతో ఇష్టమైంది ఫ్యాంటసీ. ఫ్యాంటసీ వరల్డ్. మన జీవితంలో ఏదైనా సరే ఇలా జరుగుతుందా అని అనుకునే లోపే ఇలా జరిగితే బాగుండబ్బా అని అనుకునేవే ఫ్యాంటసీస్. లైక్ మనం చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్గా మారి గాల్లో తేలిపోవాలి, మనకున్నట్టుండి ఎక్కడి నుండో చాలా శక్తులు వచ్చేయాలి, మనం ఏదనుకుంటే అది అయిపోవాలి, ఇలా అన్నమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శేఖర్ కమల మూవీస్. ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీస్ చేయకండే. హ్యాపీ డేస్ మూవీ చూసి కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుందనుకొని నాలా బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు మీలో చాలామంది ఉండుంటారు. నిజమా కాదా? చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో అది ఇంపాసిబుల్ కదా. నా వరకు ఫ్యాంటసీని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? మనసుకి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి. మనకున్న ఇమాజినేషన్ పవర్తో ఒక ఫ్యాంటసీ వరల్డే క్రియేట్ చేయొచ్చు. మన పెద్దలు అంటారు కదా, ఏంట్రా గాల్లో మేడలు కట్టేస్తున్నావు అని. ఒక మూవీలో బ్రహ్మానందం గారు అన్నట్టు, అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇలాంటివే అన్నమాట ఫ్యాంటసీస్. ఉండేది సెకండ్సే, అయినా ఫ్యాంటసీ ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదండి. మీ ఎంతటి పీక్స్లో ఉన్న స్ట్రెస్నైనా ఇట్టే జీరో చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ఫ్యాంటసీస్. బై ద వే, మనకు నిద్రలో వచ్చే కళ్ళు కూడా ఇంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ నుండి విపరీతమైన వర్క్స్తో మీ మైండ్ అండ్ బాడీ ఫుల్ సాచురేషన్ మోడ్కి వచ్చేసి ఆఫీస్ నుండి ఇంటికి ఏ లోకల్ ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నారనుకోండి. లక్కీలీ మీకు కూర్చోడానికి విండో సీట్ దొరికింది. చుట్టూ చీకటే, మబ్బుల చాట్ నుండి అప్పుడప్పుడు తొంగి చూసే చందమామ. అలా చల్లగాలి మీ నుదుటినున్న ఆ అలసిన తాలూకా చిరుచమట్టల్ని తుడిచేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. వెంటనే ఒక చిన్న కునుకు కూడా వచ్చేస్తుంది కదూ. ఆ చల్లగాలి మీ భారాన్ని తగ్గిస్తున్నట్టు, మనసులో అలజడుతూ ఉన్న ఆలోచనలన్నీ ఒక్కొక్కటిగా ఆ గాల్లో తేలి మాయమైపోతున్నట్టు అలా ఆస్వాదిస్తుండగా సడన్ బ్రేక్ వేసి బస్ డ్రైవర్ మీ స్టాప్ వచ్చిందని గుర్తు చేస్తాడు. చాలా కొద్ది క్షణాలే కానీ ఈ అనుభూతి ఎంత బాగుంది చెప్పండి. చీకట్లో నడుస్తుంటే ఆ చంద్రుడు, నక్షత్రాలు తన వెలుగుతూ మన ఇంటికి దారి చూపిస్తూ, మనకి తోడుగా మన వెంటే వస్తూ మనల్ని ఇంటికి సేఫ్గా చేర్చడం. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి తిని అలా మళ్ళీ నెమ్మదిగా నిద్రలో జారుతుంటే తల్లి స్పర్శలా దుప్పటి మనకి వెచ్చదనాన్ని ఇస్తూ మనల్ని మనమే ఆదుమర్చి నిద్రపోయేలా చేస్తే, ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫుల్ ఎనర్జీతో మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది. కానీ అది జరగదే. పడుకున్న వెంటనే నిద్ర పడుతుందా? నాకైతే చాలా కష్టం. పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడాలు, ఒకవేళ పట్టినా మధ్య మధ్యలో మెలకువ రావడాలు, ఉలిక్కి పడి లేపే పిచ్చి పిచ్చి కలలు. ఇన్నుండగా అంత ప్రశాంతంగా ఉండగలమా? కానీ మన ఊహ చూడండి ఎంత బాగుందో. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఎంతో ప్రశాంతంగా అలా నిద్రపోవడం అనేది, ఆహా, దీన్నే మరి ఫ్యాంటసీ అంటారు. ఇంతే కదా. నాకైతే ఈ ఫ్యాంటసీ వరల్డ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి మీకు కమెంట్లో చెప్పండి.